నమస్తే. పండగ పేరుతో మీ ఊర్లోకి పక్క గ్రామం లేదా సమీప పట్టణం నుంచి కొందరు జిహాదీలు వచ్చి మీ గ్రామంలో ఒక 10 రోజులు తిష్టేసి మీ గ్రామంలో ఉన్న యువకులను కొందరిని తమ శిష్యులుగా చేర్చుకొని ఓ 10 రోజులు మీ ఊర్లో ఇంటింటికి తిరుక్కొని 10, 20, 50, 100 అడుక్కుంటూ ఏదో పండగ చేసుకొని వెళ్ళిపోతున్నారు అని హిందూ సమాజం అనుకుంటుంది. కానీ వాళ్ళు 10, 20, 100 మాత్రమే కాదు, మీ గ్రామంలో ఉన్న 16, 17, 18 సంవత్సరాల అంటే మైనర్ బాలికల ఫోన్ నెంబర్లు కూడా తీసుకుంటున్నారు. వాళ్ళని ఆ పండగ సందర్భంగా కొరడా దెబ్బల ద్వారా లేదా మీకు మంత్రం వేస్తాం, మీ ఆరోగ్య సమస్యను పరిష్కరిస్తాం అని చెప్పి ఒక భయభ్రాంతులకు గురి చేసే విధంగా మా దగ్గర ఏదో శక్తి ఉంది, మాకు దేవుడు వస్తాడు, మేము మా శరీరంలో దేవుడు ఉన్నాడు అని ఆ మైనర్ బాలికలకు వాళ్ళ మనసుల్ని నింపి, వాళ్ళ మనసుల్లో దీన్ని నింపి మళ్ళీ వీళ్ళతోటి పండగ తర్వాత కూడా ఫోన్ ద్వారా వీళ్ళకు కాంటాక్ట్లో ఉంటున్నారు. ఈ ఉదంతాలు తెలంగాణలో చాలా ఉన్నాయి. ఈ పండగ తర్వాత ఈ అడుగు తినే ఈ బ్యాచ్ అమ్మాయిలను ఏ విధంగా తమ ట్రాప్లో పెట్టుకొని వాళ్ళని లైంగికంగా వేధించడాలు, అందులో కొంతమందిని పెళ్ళిళ్ళు చేసుకోవడాలు, ఇవన్నీ కూడా జరిగినాయి, జరుగుతున్నాయి కూడా. కాబట్టి తెలంగాణ పల్లెల్లో పెద్దలు ఏదైతే ఈ జిహాదీ బ్యాచ్లు మీ గ్రామానికి వస్తాయో వీళ్ళను మొదటగా గ్రామంలోకి అనుమతించడమే తప్పు. మన పండగ కానీ పండగ అది మొదటి విషయం. లేదు చేసుకోవాలి, మన గ్రామస్తులే ఉండాలి. వాడు పక్క గ్రామం నుంచి పక్క పట్టణాల నుంచి ఎందుకు వస్తున్నారు? వాళ్ళతోటి మన మైనర్ బాలికల్ని మహిళల్ని తడి బట్టలతోటి, ఎంత దౌర్భాగ్యం అంటే మహిళల్ని తడి బట్టలతోటి ఆ జిహాదీల ముందు నిలబెడుతున్నారు మగవాళ్ళే. సిగ్గుచేటైన విషయం. వాడు ఆ మహిళల్ని పట్టుకోరాని చోట్ల వాడు తాకుతూ నేను న్యాయం చేస్తాను అనడం, ఆరోగ్య సమస్యల్ని కొరడా దెబ్బలు కొట్టడం, ఇవన్నీ కూడా చాలా అమానవీయ చర్యలు. దీని వెనకాల ఒక పెద్ద కుట్ర ఉన్నది. ఇదంతా ఒక బ్యాచ్, టీములుగా వీళ్ళు ఇప్పుడు ఎట్లా తయారయ్యారంటే కొన్ని గ్రామాల్లో ఒక గురుస్వామి లాగా ఒకడు ఉంటాడు, వానికి ఫాలోవర్స్, వీళ్ళ వాట్సాప్ గ్రూపులు. వీళ్ళు మన ఇంటి బ్రాహ్మణుని బిడ్డ పెళ్ళి ఎప్పుడు చేయాలి, గృహప్రవేశం ఎప్పుడు చేయాలి, ముహూర్తాలు ఎప్పుడు నేను అడుగుతాగా, ఆ విధంగా వీళ్ళు కూడా ఆ స్నానం చేయడం దగ్గర సలహాలు తీసుకుంటున్నారు, మేము ఎప్పుడు ఏం చేయాలి, ఏం చేయొద్దు అని. కాబట్టి చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పల్లెల్లో ఉన్నది. గ్రామాల్లో పెద్దలు ఆలోచన చేయాలి. మన ఆడపిల్లల్ని కాపాడుకోవడానికి ప్రయత్నం గ్రామ పెద్దలందరూ చేయాలని నేను కోరుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.